ఉసిరికి చేసేటటువంటి పూజ కూడా సామాన్యంగా ఉండదు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు చేయవలసినటువంటి పూజ యొక్క కల్పాన్ని ప్రత్యేకంగా ధర్మసింధు లాంటి గ్రంథాలు మనకి తెలియచేసాయి. ఉసిరి చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు దగ్గర నిలబడి దాని యొక్క మొదట్లో ఇంత పసుపో కుంకుమో అక్షతలో సమర్పించి ఉసిరి చెట్టుని ప్రార్థన చేస్తూ కొన్ని మాటలు చెప్తారు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. యజుర్వేదంలో కూడా రుద్రాధ్యాయంలో ఒక మాట అంటారు, నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో అంటారు. ఈ చెట్టు రూపంగా ఉన్న శివుడికి నమస్కారం, చెట్టు ఆకులుగా ఉన్న శివుడికి నమస్కారం, చెట్టు ఆకులలో ఆకుపచ్చతనంగా ఉన్న శివుడికి నమస్కారం అంటారు. అలా ఈ ధాత్రి రూపంలో ఉన్నటువంటి ఈ ఉసిరి చెట్టు ఉందే, ఇది చెట్టు అని నేను అనుకోవట్లేదు. ఇది పరదేవత. పరదేవత అయి ఈ కాలంలో ఎన్ని ఉపద్రవాలు వస్తాయో అన్ని ఉపద్రవాలకి విరుగుడు కూడా ఈ చెట్టులోంచి వస్తోంది. అంటే అమ్మవారే ఈ చెట్టు రూపంలో నిలబడి అనుగ్రహాన్ని కురిపిస్తోంది. ప్రత్యేకించి శరదృతువులో కార్తీక మాసంలో ఇంత అనుగ్రహాన్ని వర్షించేటటువంటి ఈ చెట్టు లోపల పరదేవతయే ఉండి ఇదిగో ఇలా అనుగ్రహిస్తోంది. అందుకే మొట్టమొదటనే ఏం చెప్తారంటే, ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరీ పుత్రాం దేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే. ఆ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి మనం చెప్పవలసినటువంటి విషయాన్ని ఋషి దార్శనికుడై మన కొరకని మనం ఆ సమయంలో చెప్పలేకపోతామేమోనని ఆయనే మనకి అందించినటువంటి విశేషం. మేధాం ప్రజ్ఞాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీం నీరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా. ఇది ఉసిరి చెట్టు దగ్గర కార్తీక మాసంలో తప్పకుండా చెప్పండి. ఒకవేళ ఎవరి ఇంటిలోనైనా ఉసిరి చెట్టు ఉందనుకోండి, వాళ్ళంత భాగ్యవంతులు ఎవరు ఉండరు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇంట్లో పూజా మందిరంలో ప్రతిరోజు గృహదేవతల్ని ఆరాధించిన తర్వాత కార్తీక మాసంలో చక్కగా ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చి ఈ శ్లోకాలు చెప్పవచ్చు. అందులో ఒక మాట అంటారు, అమ్మా ధాత్రీదేవి నమస్తుభ్యం. దేవి అంటే దివ్ ప్రకాశించున్నది, నాకు కనపడకుండా లోపల పరదేవతానుగ్రహం ఉంది. అది ఈ మాంసచిక్షునకు గోచరం కాకపోవచ్చు. అమ్మలో అమ్మతనం ఉన్నట్టు, నాన్నగారిలో నాన్నతనం ఉన్నట్టు, గురువుగారిలో అభ్యున్నతి శక్తి ఉన్నట్టు, భగవంతుని యందు అనుగ్రహ శక్తి ఉన్నట్టు ఈ ధాత్రీ వృక్షమునందు పరదేవతానుగ్రహము నిబిడీకృతమై ఉన్నది. అటువంటి ధాత్రీదేవి నీకు నేను నమస్కరిస్తున్నాను. అమ్మా, నువ్వు అపారమైన శక్తి కలిగిన దానివి. నా సర్వ పాపములను క్షయించేయి. సర్వపాప క్షయంకరి. పాపమన్న మాటకు అర్థం జాగ్రత్తగా అర్థం చేసుకుని అభ్యున్నతిలోకి రావాలి అనుకున్నప్పుడు ఏ పనులు చెయ్యవద్దని పరమేశ్వరుడు చెప్పాడో ఆ పనులు చెయ్యడం, అటువంటి పనులు చెయ్యాలన్న ఉత్సాహం నాకు కలగడం, అటువంటి పనులు చెయ్యడం దోషం. కానీ అమ్మా, ఏ కారణం చేతనో ఏ లౌల్యానికో చేశాను, ఆ దోషాన్ని తొలగించి ఇకపైన నాకు అటువంటి అనురక్తి కలగకుండా ఏ పనులు చెయ్యమని నువ్వు చెప్పావో ఆ పనులు చెయ్యడంలో నాకు ఉత్సాహం కలిగేటట్టు చెయ్యి. సర్వపాప క్షయంకరి పుత్రాం దేహి. నాకు వంశం నిలబడాలి, నేను కన్యాదానం చెయ్యాలి, అందుకని నాకు కొడుకుని కూతుర్ని, కొడుకుంటే మనవణ్ణి మునిమనవల్ని, అమ్మా నా వంశం నిలబడేటట్టు అనుగ్రహించు. అంటే ఇప్పుడు మీరు ఒక్క విషయం గమనించండి, ఋషికి అనవసరపు విషయాలు చెప్పవలసిన అగత్యం లేదు. ఆయన బిరుదులు కోరుకోలేదు, ఆయన సన్మానపత్రాలు కోరుకోలేదు, ఆయన తాంబూలాలు కోరుకోలేదు, ఆయన సభలన్నింటికీ వెళ్ళి మాట్లాడాలని కోరుకోలేదు. ఆయన ఒకే ఒక ఉద్దేశ్యం, లోకాన్ని అనుగ్రహించడం. అటువంటి ఋషిప్రోక్తమైన విషయముల యందు కూడా దోషం పట్టే ప్రయత్నం చెయ్యడం సంస్కారహీనత్వం. అందుకే ఋషి దార్శనికుడై మనకు అందిస్తున్నాడు. మనమేది చూడలేకపోయామో దాన్ని చూడగలగడం ఋషి యొక్క గొప్పతనం. కాలమునందు, దేశమునందు, వాతావరణమునందు, ప్రకృతి యందు ప్రకటనమయ్యేటటువంటి భగవద్విభూతిని
ఆయన లెక్కగట్టగలడు. 3 రోజుల తరువాత సముద్రంలో ఏర్పడేటటువంటి అల్పపీడనాన్ని ఒక రాడార్ ఎలా కనిపెడుతుందో, ప్రకృతిలో ఏ ఏ పదార్థముల నుండి భగవద్విభూతి వ్యక్తమవుతోందో కనిపెట్టగలిగినటువంటి శక్తి ఋషి ఎందున్నది. ఒక రాడార్ యందు ఆ శక్తి ఉన్నది అని నువ్వు అంగీకరించగలిగితే, ఒక ఋషి యందు కూడా అటువంటి శక్తి ఉంటుంది అని అంగీకరించాలి. అది ఆయన మేధస్సు. నాకు లేదు కాబట్టి ఆయన ఎందు ఉండదు అని అనకూడదు. నేను ఐఏఎస్ చదువుకోలేదు కాబట్టి ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు ఉండరు అంటే ఎంత దారుణమో, నాకు ఆ శక్తి లేదు కాబట్టి ఋషి చెప్పినది తప్పనడం అంతే తప్పు. కాబట్టి ఆ ఉసిరి చెట్టు యందు పరదేవతానుగ్రహము ప్రస్ఫుటమై ఉన్నది. కాబట్టి అమ్మ, నువ్వు నా వంశాన్ని నిలబెట్టగలవు కాబట్టి పుత్రాం దేహి, నాకు బిడ్డల్నియ్యి. అంతేకాదమ్మా, దానితో పాటుగా తల్లి మంచి పనులు చేసినవాడు అన్న కీర్తిని నాకి, అంటే నా మనసులోంచి మంచి పనులు చెయ్యాలన్న సంకల్పాలు కలగాలి. ఆ మంచి పనులు చెయ్యడానికి నేను దృఢదీక్షతో నిలబడాలి. మహాత్మా గాంధీ గారంతటి వారు తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. అసలు జీవితంలో ఎక్కువ రాళ్ల దెబ్బలు ఎవరు తింటారు అంటే, మంచి పనులు చేద్దామని ఎవడు నడుము కట్టుకుంటాడో వాడికే ఎక్కువ రాళ్ల దెబ్బలు తగులుతాయి. చెడ్డ పనులు చేద్దామనుకున్నవాడు వాడి బతుకే అంతా అని వదిలేస్తారు. కానీ మంచి పనులు చేద్దామని నిలబడిన వాడు ఉంటాడే, వాడికే రాళ్ల దెబ్బలు ఉంటాయి. నేను నా జీవితంలో మంచి పని చేద్దామనుకున్న నాడు మొట్టమొదట జీవితంలో తెలుసుకున్న ప్రథమ సత్యం ఇదే అని రాసుకున్నారు గాంధీ గారు. కాబట్టి తల్లి, నాకు ఒక మంచి సంకల్పం కలగచ్చు, కానీ దాన్ని ఆచరణలోకి తీసుకొద్దామంటే ఎన్నో వ్యతిరేక శక్తులు బయలుదేరుతాయి. వాటి గురించి పట్టించుకోకుండా ముందుకెళ్ళడం మొదటి లక్షణం. పట్టించుకోకుండా ముందుకెళ్ళి మంచికి నిలబడగలిగినటువంటి ధృతి నిలబడి కీర్తివంతుడు కావడం నీ అనుగ్రహం చేత కలగాలి. లేకపోతే నాకెందుకు ఈ గొడవంతా అని వదిలిపెట్టేయచ్చు. అలా వదిలిపెట్టేయకుండా నిలబడగలిగినటువంటి ధృతిని నాకి, ఆ కీర్తిని నాకి, వాడిలా బ్రతకండి అని మా ఇంట్లో వాళ్ళు చెప్పుకోవాలి. అమ్మా, నన్ను అటువంటి యశోవిరాజితుణ్ణి చెయ్యి. అంతేకాదు, ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం, నాకు ప్రజ్ఞని, మేధస్సుని, సౌభాగ్యాన్ని, అన్నిటికన్నా అమ్మ నాకు విష్ణుభక్తించ శాశ్వతి, శాశ్వతమైనటువంటి విష్ణుభక్తిని నాకు అనుగ్రహించు. తల్లి, నిరోగం కురుమాం నిత్యం, నా శరీరము రోగము లేకుండా ఉండేటట్టుగా చూడు. శరీరమునకు రోగం ఉండకూడదు, మనసుకి నిరుత్సాహం ఉండకూడదు. ఎంత ఆరోగ్యవంతమైన శరీరం కానివ్వండి, మంచి శ్రేష్టమైన ఆహారం తింటాను, ప్రతిరోజు 1 గంట సేపు వ్యాయామం చేస్తాను, ఆరోగ్యంతో ఉంటాను. ఏం చేస్తావు ఆ ఆరోగ్యవంతమైన శరీరంతో? ఏమీ చెయ్యను, ఇంట్లో కూర్చుంటాను, ఏవో అక్కర్లేని కబుర్లన్నీ మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు ఆ శరీరం వల్ల ఎవరికి ఉపయోగం? సమాజానికి ఏమిటి ఉపయోగం? ఇంకొకడు ఉన్నాడు, శరీరం దేనికి సహకరించదు, కానీ ఆయన మనసుకి మాత్రం ఉత్సాహం ఉంది. అలా డేకుతోనో పాకుతోనో ఏదో ఒక మంచి పని చేస్తూ ఉంటాడు. మనసు జవంతో ఉండి ఉత్సాహంతో ఉండి శరీరం సహకరించకపోయినా తగినన్ని పనులు చేయలేడు. శరీరం మంచి ఆరోగ్యంగా ఉండి మనసు ఉత్సాహంతో సత్సంకల్పములతో లేకపోయినా సమాజములకు హితం ఉండదు. అందుకే మనసు ఉత్సాహంతో ఉండాలి, శరీరము ఆరోగ్యంతో ఉండాలి. అమ్మా, ఇవి నువ్వు నాకు అనుగ్రహించు. ఎవరిని అడుగుతున్నారో? ఉసిరి చెట్టును అడుగుతున్నారు. ఉసిరి చెట్టును అడిగి 108 నామాలో సహస్రనామాలో సాధారణంగా దేవతలకి చెప్తారు. కానీ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు కూర్చుని చెప్పాలని కూడా నియమం లేదు. 21 నామములు చెప్పాలి. ధాత్రీ నమః, కాంత్యై నమః, శాంత్యై నమః, మేధాయై నమః, కళ్యాణ్యై నమః, విష్ణుపత్న్యై నమః, మహాలక్ష్మ్యై నమః, ప్రకృత్యై నమః, కమలాయై నమః, రమాయై నమః, అబ్ధిసంభవాయై నమః, పద్మసంభవాయై నమః, సావిత్ర్యై నమః, గాయత్ర్యై నమః, విశ్వరూపాయై నమః, సుధృత్యై నమః. ఇటువంటివి 21 నామాలు ఉన్నాయి. ఆ 21 నామములు చెప్పి 8 ప్రదక్షిణములు చెయ్యాలి. ఒక ప్రదక్షిణం కాదు, 8 సార్లు ప్రదక్షిణం చెయ్యాలి. కార్తీక మాసం మొత్తం మీద ఒక్కసారైనా నువ్వు ఉసిరి చెట్టుకి 8 దీపములుంచు అన్నారు. ఏమిటి 8 దీపములు అంటే? 8 దిక్కుల యందు 8 దీపములు పెట్టాలి.
8 దీపముల మధ్యలో వెలుగుతూ ఉంటుంది ఆ ఉసిరి చెట్టు. అంటే అష్టదిక్పాలకుల చేత సేవింపబడుతున్నటువంటి పరదేవతా స్వరూపంగా నీవు నమస్కరిస్తే, అటువంటి సంస్కారము మన యందు నిలబడితే, ఆ ఋతువునందు ప్రకృతి శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లియే అనుగ్రహించగలదు కనుక మనందరినీ కూడా కాపాడుతుందని 8 దిక్కుల 8 దీపములుంచి దీపపు సమ్మె మీద కొద్దిగా పసుపో కుంకుమో అక్షతలో వేసి 8 దిక్కులా వెలుగుతున్నటువంటి దీపముల మధ్య ఉన్నటువంటి ఉసిరి చెట్టుకి నమస్కరిస్తారు. ఇది ధాత్రి పూజ అని ప్రత్యేకంగా కార్తీక మాసంలో అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం ద్వారా తమని తాము రక్షించుకోవడానికి చేస్తారు. అటువంటి పరమాత్మ అందములకు అందమైతే చారు తులసీదళదామ ఎలా అన్వయం అవుతుంది? చారు అంటే అందం, చాలా అందగించి ఉండడం. తులసిమాల వేసుకున్న కారణం చేత నువ్వు అందంగా ఉన్నావు, అది దాని అర్థం. తులసిమాల తీసేస్తే అందంగా ఉండడా అండి అని మీరు నన్ను అడిగారు అనుకోండి, అప్పుడు నేను ఏం చెప్పాలి? తులసిమాల తీసేసినా అందంగానే ఉంటాడండి. మరి తులసిమాల వేసుకుంటే అందంగా ఉంటాడని రామదాస్ గారు ఎందుకు చెప్పారు? దాని తాత్పర్యాన్ని ఆలోచించాలి. తులసికి ఒక లక్షణం ఉంది. తులసి లక్ష్మి యొక్క స్వరూపం. తులసి ఈ భూమి మీద పుట్టినటువంటిది మొట్టమొదట ఎక్కడి నుంచి పుట్టింది అంటే బీజము నుంచి వచ్చింది కాదు తులసి చెట్టు. తులసి చెట్టు గింజల్లోంచి రాలేదు. తులసి చెట్టు వృంద అనబడేటటువంటి మహాపతివ్రత యొక్క శరీరము దగ్ధమైనప్పుడు ఏర్పడినటువంటి బూదిలోంచి విత్తనాలు చేశారు బ్రహ్మగారి యొక్క అనుగ్రహం చేత. ఆ విత్తనములను చల్లితే అందులోంచి తులసి పుట్టింది. అందుకే అసలు తులసి కారణజన్మురాలు, లక్ష్మియే తులసిగా వచ్చింది. తులసికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంది లోకంలో. తులసి సమస్త పాపములను హరిస్తుంది. ఎందుచేత హరిస్తుంది అంటే దాని గురించి పురాణంలో ఒక మాట ఉంది. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతై యదశ్రీ సర్వవేదేషు తులసీత్వం నమామ్యహం అని. అది తులసి యొక్క గొప్పతనం. యన్మూలే సర్వతీర్థేషు, తీర్థములు అని ఉంటాయి లోకంలో. అసలు తీర్థయాత్రకి వెళ్ళామండి అంటారు. తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏంటంటే, మీరు దేవాలయానికి వెళ్ళి ఒక దేవాలయంలో ఉండేటటువంటి మూర్తిని మీరు దర్శనం చేసి వచ్చారనుకోండి, మీకు ఎంత పుణ్యం పడింది అని అడిగితే చెప్పడం చాలా కష్టం, చాలా తక్కువ పుణ్యమే పడుతుంది. నన్ను నమ్మండి, యథార్థం చెప్తున్నా. అదేం పెద్ద పుణ్యమేం పడిపోదు. అందుకే దేవాలయం లోపల ఉన్నటువంటి మూల విరాట్ని పరిస్థితి చాలా ఒత్తిడైతే, చాలా ఒత్తిడైపోయి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేంత సమయం దొరకకపోతే లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోక్కర్లేదు. మినహాయింపించింది శాస్త్రం. విమానమూర్తిని చూసి వచ్చేస్తే చాలు. విమానం అని ఉంటుంది పైన, ఆ విమానాన్ని బట్టి దేవాలయాన్ని చెప్తారు. ఆ విమానానికి మళ్ళీ పేరు ఉంటుంది. తిరుమలకైతే ఆనంద నిలయం, కంచికైతే ప్రణవాకార విమానం అంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విమానం ఉంటుంది పైన. అందులో మీరు ద్రవిడ దేశం వెళ్ళి చూస్తే అద్భుతాలు ఉంటాయి. కొన్ని గజపృష్ఠ విమానాలు ఉంటాయి. ఏనుగు వెనక భాగం ఎలా ఉంటుందో అలా ఉంటాయి. ఆ విమానంలో లోపల ఎవరున్నాడో ఆయన మూర్తి అందులో ఉంటుంది. విమానంలో ఉన్న మూర్తిని చూడడానికి మీరు లోపలికి వెళ్ళక్కర్లేదు. బయట నుంచి ఒకసారి చూసి వెళ్ళిపోయినా సరే దర్శనం చేసేసుకున్నట్టే. మీరు లోపల ఉన్నవాడిని దర్శనం చేశారు అని మీ ఖాతాలో వేసేస్తారు. నేను పరమసత్యం చెప్తున్నాను. మీరు కావాలంటే కోటేశ్వరారు అబద్ధం చెప్పారని మీరు అనుకుంటే దేవాలయ ఆగమం తెలిసిన వాళ్ళని ఎవరినైనా అడగండి. అందుకే విమానంలో పెడతారు. విమానంలో ఉన్న మూర్తికి దేవాలయంలో ఉన్న మూర్తికి అభేదం, ఇద్దరికీ మధ్య తేడా ఉండదు. అందుకే దేవాలయంలోకి వెళ్ళి మూర్తి దర్శనం చేయడం కోసం వెళ్ళరు, అందుకోసం చేయరు యాత్ర. యాత్రకి పేరేమిటంటే తీర్థయాత్ర. తీర్థంలో స్నానానికి ఎడతారు. అన్నీ తీర్థాలు కావు, తీర్థమోని కొన్నిటినే పిలుస్తారు. ఇప్పుడు గంగ ప్రవహిస్తోంది అనుకోండి కాశీలో. కాశీలో గంగ ప్రవహిస్తే ఘాట్స్ ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క స్నాన రేవు ఉంటుంది. మీరు ఏ రేవులో స్నానం చేసినా గంగలోనే స్నానం. కానీ ఒక్క మణికర్ణికలో స్నానం చేస్తే మాత్రం తీర్థ స్నానం. అది ఒక్క గంగా స్నానం అవ్వదు. అందుకే మధ్యాహ్నం 12ంటికి చెయ్యాలి.
తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే అంగిరసాది మహర్షులు ఈ భూమి మీద యజ్ఞయాగాది క్రతువులు చాలా విశేషంగా చేసి వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళిపోతూ ఒక వరం ఇచ్చారు. ఎక్కడెక్కడ వాళ్ళు తీర్థములని నిర్ణయం చేశారో అక్కడక్కడ స్నానం చేసిన వాడికి యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. యజ్ఞం చేస్తే పేరు చివర సోమయాజీ అంటారు, తిక్కన సోమయాజీ అంటారు. తిక్కన సోమయాజీ పుట్టినప్పుడు పెట్టరు పేరు. ఎవరు యజ్ఞం చేస్తాడో ఆ యజ్ఞం చేసిన వ్యక్తిని సోమయాజీ అని పిలుస్తారు. తిక్కన సోమయాజీ అంటే ఆయన యజ్ఞం చేశాడు అని గుర్తు. ఒక యజ్ఞం చెయ్యడం అంటే అపారమైనటువంటి పుణ్యం. అదంత తేలిక విషయం కాదు. నిజంగా శాస్త్రంలో చెప్పినట్టుగా యజ్ఞం చెయ్యాలి అంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. అక్కడతో సరిపోదు. మీరు ఎంత జాగ్రత్తలో తీసుకోవలసి ఉంటుంది. యజ్ఞ దీక్షా స్వీకారం చెయ్యాలి. దీక్షా స్వీకారం చేసి ఎక్కడ యజ్ఞం జరుగుతుందో అక్కడే ఉండిపోవాలి. పక్కన శాల వేసుకొని అందులో ఉంటారు. ఇంటికి వెళ్ళకూడదు యజ్ఞం జరిగేటప్పుడు. దీక్ష అన్నమాట ఒక యజ్ఞానికే అన్వయం. ఇప్పుడు అందరూ దీక్ష దీక్ష అని అన్నిటికీ దీక్ష అంటున్నారు, కానీ వేదంలో దీక్ష అన్నమాట అన్నిటికీ అన్వయం అవ్వదు. దీక్ష అన్నమాట ఒక యజ్ఞానికే అన్వయం అవుతుంది. యజ్ఞ దీక్ష. మొన్న మీతో చెప్పారు కదా, మంగళ వాయిద్యాలతో వెడతాడు యజ్ఞశాలలోకి. మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి వెనక్కి అంటే అవబృధ స్నానం అని చేయిస్తారు. ప్రధాన కలశం ఉంటుంది. ఆ ప్రధాన కలశలో ఉన్నటువంటి నీళ్లని ఎవరు యజ్ఞం చేశారో ఆ దంపతుల్ని కూర్చోపెట్టి పోస్తారు. ఎవరు అవబృధ స్నానం చేశారో వాళ్ళు సభలోకి వస్తే 6 నెలల పాటు అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు లేచి నించోవాలి. వాళ్ళ జుత్తు పట్టుకోకూడదు. అలా పట్టుకున్నందుకే కౌరవులు నశించిపోయారు. ద్రౌపదీదేవి జుత్తు పట్టుకున్నందుకు. రాజసూయాగంలో ఆవిడ అవబృధ స్నానం చేసింది. ఆ అవబృధ స్నానంతో సమానమై అంత గొప్ప స్నానం ఎప్పుడవుతుంది అంటే తీర్థమునందు గ్రుంకులిడినప్పుడు. తీర్థంలో స్నానం చేయాలి. తీర్థంలో స్నానానికి వెళ్ళారనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు స్నానం చేస్తే తీర్థస్నానం అవ్వదు. మళ్ళీ తీర్థస్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమపాలన. ఇప్పుడు ఒక యజ్ఞం చేయడం అంత కష్టం అండి. మీరు 3 నెలలు ఎక్కడో ఉండి చెయ్యాలి. దానికి మినహాయింపు ఒక తీర్థస్నానం. ఆ తీర్థస్నానానికి కూడా నియమం పాటించడంటే కుదరదు, పాటించి తీరవలసిందే. తీర్థస్నానానికి ప్రధానమైనటువంటి నియమం ఏమి అంటే పిప్పలాద మంత్రం చెప్పి స్నానం చేయాలి. ఒకానొకప్పుడు దధీచి అని ఒక మహర్షి ఉండేవారు. ఆ దధీచి మహర్షి దేవతల యొక్క ఆయుధములన్నీ కూడా ఆయన లోపలికి పుచ్చేసుకున్నాడు. ఒకప్పుడు పుచ్చేసుకుంటే జీర్ణమైపోయి ఆయన ఎముకల్లోకి వెళ్ళిపోయి ఎముకలుగా మారిపోయి వాళ్ళకి మళ్ళీ ఆయుధాలు కావలసి వచ్చాయి. వాళ్ళు మళ్ళీ వచ్చి దధీతిని అడిగారు, మీరు ఎప్పటికీ తిరిగి రాలేదు, మీరు ఇచ్చిన ఆయుధాలు లోపలికి పుచ్చేసుకున్నారు, నా ఎముకల్లోకి వెళ్ళిపోయి అన్నాడు ఆయన. అయితే మళ్ళీ మీ ఎముకలు ఇవ్వండి, మేము ఆయుధాలు చేసుకుంటామన్నారు. నా ఎముకలు ఇవ్వాలంటే నీ శరీరం వదిలిపెట్టేయాలి, మరణించాలి. ఎందుకు నేను అలా విడిచిపెట్టాలని అడిగాడు. మీ ఎముకలతో ఆయుధాలు చేసుకుంటే రాక్షస సంహారం చేసి లోకాన్ని రక్షిస్తాం, అందుకు కావాలి ఆయుధాలు అన్నారు. అయితే నేను శరీరం విడిచిపెట్టేస్తానని విడిచిపెట్టేశాడు లోకం కోసం. వెంటనే ఆయన ఎముకలతో ఆయుధాలు చేసుకున్నారు. ఇది తెలుసుకుంది దధీచి మహర్షి భార్య. ఆవిడికి చాలా బాధ కలిగింది. వీళ్ళందరూ కలిసి లోక సంరక్షణం కోసమని మా వారిని పడగొట్టి ఆయన ఎముకలతో ఆయుధాలు చేసుకున్నారు అని ఆమె నేను కూడా విడిచిపెట్టేస్తాను, నా భర్తతో పాటని వెళ్ళిపోతోంది. ఆమె అప్పుడు నిండు గర్భిణి అయిన కారణం చేత ఆమె ఆర్తితో పరిగెడుతుంటే ప్రసవమై పిల్లవాడు జారి కింద పడిపోయాడు. ఆవిడ వెళ్ళి శరీరం వదిలేసింది. ఈ పిల్లవాడు ఒక రావి చెట్టు కింద పడ్డాడు ఆవిడ పరిగెడుతున్నప్పుడు. పిప్పల వృక్షము అంటే రావి చెట్టు. రావి చెట్టు తన కొమ్మల చేత ఆచ్ఛాదించి కాపాడింది ఆయన్ని. పిప్పలాదుడు అని పేరు వచ్చింది ఆయనకి. ఆయన పెద్దవాడై గొప్ప తపస్సు చేసి మా తండ్రి యొక్క ఎముకల కోసం దేవతలు వచ్చి అడిగితే మా నాన్నగారు శరీరం వదిలిపెట్టారు కనుక, మా నాన్నగారు పడిపోవడానికి కారణం దేవతలు కనుక సమస్త దేవతల్ని చంపేస్తానన్నాడు అని పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. తపస్సు చేస్తే ప్రత్యక్షం అవుతారు, ఇచ్చేస్తారంతే కోరికలు. ఎవరి ధర్మం వాళ్ళది. నాకు ఒక కృత్య కావాలని అడిగాడు ఆయన. కృత్య అంటే భయంకర రూపంలో ఉండే స్త్రీ. ఒక కృత్య కావాలని అడిగాడు. ఎందుకని అడిగాడు శివుడు. దేవతలందరినీ సంహరించాలన్నాడు. ఎందుకు సంహరిస్తావన్నాడు. మా తండ్రి ఎముకలు దేవతలు తీసుకున్నారు, అందుకే చంపేస్తానన్నాడు. అయితే సరే తపస్సు చేసే ఇస్తున్నాను అని కృత్యుని సృష్టించి ఇచ్చాడు.
ఆ కృత్యని పిప్పలాదుడు దేవతల మీద ప్రయోగిస్తున్నాడు. ఇక దేవతలు తప్పుకోలేరు, దేవతలైనా మరణించవలసిందే. వాళ్ళు పరిగెత్తుకుంటూ శివుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మేము లోకాన్ని కాపాడడం కోసం తీసుకున్నాం ఆ ఆస్తులు, అందుకు త్యాగం చేశాడు దధీచి. కొడుకు అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకోకుండా మమ్మల్ని చంపడానికి కృత్యని ప్రయోగిస్తున్నాడు. మీరు ఆయన తపస్సుకు మెచ్చి కృత్యనిచ్చారు, ఇప్పుడు ప్రమాదం కదా, మీరే కాపాడాలన్నారు. శివుడు మళ్ళీ పిప్పలాదుడి దగ్గరికి వచ్చాడు. మీ తండ్రి సమ్మతితో లోకం కోసమని తనంత తాను అస్తులిచ్చాడు, నువ్విప్పుడు దేవతల్ని చంపితే మీ నాన్న బాధపడడా? తప్పు చేయట్లేదా? కాబట్టి తప్పు అటువంటి పని చేయకన్నాడు. మీరు చెప్పారు కాబట్టి మానేస్తానన్నాడు. కృత్యంది ఆయనేమో కృత్యని సృష్టించమన్నాడు, మీరు సృష్టించారు. ఇప్పుడు నాకు పిచ్చి ఆకలి వేస్తోంది, ఇప్పుడు కాదు నాకు ప్రతిరోజు ఆకలిస్తుంది. మరి నా ఆకలి వేసినప్పుడు ఎవరిని తినమంటారు చెప్పండి అని అడిగింది. పరమశివుడు అన్నాడు, నువ్వు తీర్థముల యందుండు, నదుల యందుండు, తటాకముల యందుండు, సరోవరములందుండు ఉండి ఎవరు స్నానం చేసి పుణ్యం పొందడానికి వస్తారో వాళ్ళ పుణ్యాన్ని తినేస్తుండు. అంటే మరి లోకంలో పుణ్యం ఎలా వస్తుంది? ఓ నదీ స్నానానికి ఎడతామండి, కాశీ గంగలో స్నానం చేస్తాం. మీరు స్నానం చేసి బయటికి రాగానే మీ పుణ్యం తినేస్తుంది కృత్య, ఎందుకంటే అది నీళ్లలో ఉంటుంది, అది పుణ్యం తింటూ ఉంటుంది. మరి పుణ్యం ఎలా మాకు మిగలాలి అని అడిగారు. అప్పుడు పరమశివుడు ఒక నిర్ణయం చేశాడు. అది తటాకమైతే, అంటే ఇప్పుడు ఏదో వెంకటాచలం వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తున్నారు అనుకోండి, అటువంటి పుష్కరిణి అంటే 4 ఒడ్లుండి చెరువులా ఉన్నటువంటి దాంట్లో స్నానం చేస్తే, స్నానం చేసే ముందు నీటిలో దిగి కొద్దిగా మన్ను తీసి పైకెక్కి గట్టు మీద పడేయాలి. పడేసి ఒక మంత్రం చెప్పాలి, ఒక శ్లోకం. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరి అని. ఓ భయంకరమైనటువంటి కృత్య, మహారార్థం ప్రకల్పయ మృత్తికాంతే మయా దత్త. నేను తెచ్చి బయటపడేసిన ఈ మట్టిని తిని కడుపు నింపుకో, తప్ప నా పుణ్యం తినకు అని చెప్పాలి. చెప్తే అది ఆ మట్టి తింటుంది, తిని ఊరుకుంటుంది. నది దగ్గరికి వెళ్ళారనుకోండి, లోపలి మట్టి పైకి తేకూడదు, అది పరమేశ్వర నిర్ణయం. బయట మట్టి నదిలో వెయ్యాలి. సముద్రం దగ్గరికి వెళ్ళారనుకోండి, మహాసంకల్పం చెప్పి బయట మట్టి లోపల వేసి స్నానం చేయాలి. లేదా సముద్రం దగ్గర అయితే సముద్రం లోపల మట్టిని పైకి తెచ్చినా దోషం రాదు. ఇలా చేసి శ్లోకం చెప్పి తరువాత సంకల్పం చెప్పి స్నానం చేయాలి. ఎవరు అలా స్నానం చేస్తారో వాళ్ళు యజ్ఞం చేశారు అని వాళ్ళ ఖాతాలో వేస్తారు. అందుకే మీరు ఇప్పుడు పోయాయి ఆ నియమాలన్నీ. తీర్థయాత్ర చేసి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెడతారు వెంటనే. రైల్వే స్టేషన్లోనూ బస్ స్టాండ్లోనే పెట్టేస్తారు. ఎందుకు పెడతారో తెలుసా? వాడు యజ్ఞం చేసి అవబృధ స్నానం చేసి వస్తున్నాడు, ఆయన కాళ్ళకి దండం పెడితే పుణ్యం వస్తుంది, అందుకు పెడతారు. తీర్థమునకు పుణ్యమునకు తేజస్సుకి సారం ఎక్కడికెడుతుంది అంటే పాదముల అడుక్కెడుతుంది. పాదాలు ముట్టుకోకూడదు, ముట్టుకోకుండా వారి ముందున్నటువంటి భూమిని ముట్టుకుని నమస్కారం చేయాలి. పాదాలు ముట్టుకుని ఇప్పుడు నమస్కారం పెట్టకూడదు. పెడితే అవతలవాడు పరమశక్తివంతుడు అనుకోండి, మీ పుణ్యాన్ని లాగుతాడు. అందుకని ఎప్పుడూ ముట్టుకోకూడదు పాదాలు. నేను నమస్కారం గురించి మీతో ఒకసారి ఉపన్యాసం చెప్పాను కూడా ఇక్కడ. కాబట్టి దూరం నుంచి భూమిని ముట్టుకుని నమస్కారం చేయాలి. తీర్థయాత్ర, అంతేకాని దేవతా దర్శనాల కోసం యాత్రలు చెయ్యరు. కాశీ వెళ్ళి మీరు విశ్వనాథుడికి నమస్కారం పెట్టి గంగా స్నానం చేయకుండా వచ్చారనుకోండి, పరమ దురదృష్టవంతుడని గుర్తు. విశ్వనాథ దర్శనం ఎంత గొప్పదో గంగా స్నానం 1,000,000 రెట్లు గొప్పది. గంగ స్నానం చేసి విశ్వనాథుడి దగ్గరికి వెడతారు. విశ్వనాథుడు లోపల లింగం చూడకపోయినా పైన దేవాలయంలో ఉన్న విమానాన్ని చూసొచ్చేసినా సరే, గోడ చూసొచ్చినా సరే, 8వ వంతు చూసినట్టు తీర్థం మీకు దొరకదు. అందుకే యాత్రకి లక్షణం తీర్థయాత్ర. అక్కడ తీర్థం ఉన్నదా దానికోసం పెడతారు. తీర్థమునందు స్నానం చేయకుండా రాకూడదు. నేను మొన్న వెంకటాచలం వెళ్ళాను, స్వామి పుష్కరిణి మరమ్మత్తు చేస్తున్నారు దీనికోసమని, బ్రహ్మోత్సవాల కోసం. నేను పద్మావతి అమ్మవారి కోనేటికి వెళ్ళి స్నానం చేసి వచ్చాను. చెయ్యాలి, ఇక చెయ్యినప్పుడు ఎందుకు ఆ తీర్థయాత్ర, ఎందుకు నువ్వు వెళ్ళడం అనవసరం. తీర్థస్నానం చెయ్యనప్పుడు దాని వలన నీకు వచ్చే ప్రయోజనం ఉండదు తీర్థయాత్ర వల్ల. నేను చెప్పడం కాదు, కోటేశ్వరారు చెప్పారనుకోకండి, నేను శాస్త్రంలో ఉన్న మాటలు చెప్తున్నాను. అందుకని తీర్థస్నానం కోసం పెడతారు.
సమస్త తీర్థములలో ఉన్నటువంటి శక్తి ఎక్కడ నిలబడుతుందంటే తులసి కోట యొక్క మొదట్లోకి వచ్చి నిలబడుతుంది. తులసి మొక్క వేశాననుకోండి, నేను తులసి మొక్క వేసినప్పుడు తులసి మొక్క పైకి లేచినప్పుడు చుట్టూ ఉన్న మట్టి ఉంటుంది చూశారు, ఆ మట్టి యందు సమస్త తీర్థముల యొక్క సారం ఉంటుంది. ఎందుకు ఈశ్వరుడు ఆ మినహాయింపు ఇచ్చాడో తెలుసా? శాస్త్రంలో ఒక మర్యాద ఉంది, ప్రాణం పోయేటప్పుడు భయపడవద్దు అని. వెళ్ళిపోవాలి, తప్పదు, శరీరం విడిచిపెట్టాలి. ప్రాణం లేచిపోతున్నాయి, ప్రాణాలు, శరీరం పడిపోతోందని అనుమానం వస్తే చడి చప్పుడు లేకుండా వెళ్ళి తులసి కోట దగ్గర కూర్చోమని చెప్పింది. తులసి కోట దగ్గర కూర్చుని తులసి కోట మొదట్లో ఉన్నటువంటి మన్ను నల్లపూసంత చేసుకుని ముందు నోట్లో వేసేసుకోవాలి. అలా వేసుకుంటే ఏమవుతుందంటే ఆ క్షణం వరకు చేసిన పాపములు నశించిపోతాయి. తీర్థస్నానం అయిపోయింది. ఈ బ్రహ్మాండములలో ఉన్న సమస్త తీర్థముల యందు గ్రుంకులిడ్డాడు. ఇప్పుడు తులసి కోటను ఒకసారి ముట్టుకుంటాడు ఇలా చెట్టుని. ఎందుకో తెలుసా? యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతై. 33 కోట్ల మంది దేవతలు తులసి చెట్టు కొమ్మల మధ్యలో సూక్ష్మ రూపాలలో ఉంటారు. అందుకని తులసి చెట్టు మధ్యలో ఇలా చెయ్యి వేస్తే, అన్ని వేళలా వెయ్యమని కాదు నా ఉద్దేశ్యం, ఇలా చెయ్యి వేస్తే ప్రాణోత్క్రమణ సమయమునందు చెయ్యి వేస్తే 33 కోట్ల మంది దేవతల్ని స్పృశించాడు అని ఇస్తారు ఫలితం. అలాగే యదశ్రీ సర్వవేదేషు, తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు తల వంచి ఇలా నమస్కరించారనుకోండి, వేదమాతకి నమస్కరించినట్టు. వేదమాత తులసి చుట్టూ ఉండేటటువంటి ఆవరణంగా గాలిగా ఉంటుంది. కాబట్టి తులసీ త్వం నమామ్యహం, అటువంటి ఓ తులసి నీకు నమస్కరించుచున్నాను. తులసి లక్ష్మీదేవి యొక్క మారు రూపు. కదులుతూ లక్ష్మీదేవిని చూడాలి అంటే తులసి చెట్టునే చూడాలి. అందుకే తులసికి ఉండే లక్షణం ఏమిటంటే అలక్ష్మీ స్వరూపాన్ని లోపలికి రానివ్వదు. అలక్ష్మి అంటే లక్ష్మిని బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేస్తాయి. లక్ష్మిని బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేసేవేవి? ప్రధానంగా ఏవి చేస్తాయంటే ఉగ్రభూతములు చేస్తాయి. భూతప్రేత పిశాచాదులు ఉంటాయి చూశారు, అవి చేస్తాయి. అవి మా ఇంట్లోకి ఎందుకు వస్తాయండి అని మీరు అనుకుంటున్నారేమో. అందరిళ్లలోకి వస్తాయి. నేను చెప్పట్లేదు, శాస్త్రం చెప్పింది. అది లేకపోతే మరి పూజ మొదలు పెట్టగానే ఉత్తిష్టంతు భూత పిశాచాహ అని ఎందుకంటున్నారు? ఉత్తిష్టంతు అంటే లేచిపోండి, భూత పిశాచాహ, ఓ భూత పిశాచములారా లేచిపోండి అని చెప్తున్నారా లేదా పూజలో? అక్కడ లేకపోతే లేచిపోండి అని ఎలా చెప్తారు? సుబ్బారారు ఇక్కడ ఉంటే కదా నేను సుబ్బారారు మీరు ఇక్కడ లేచి ఇక్కడ కూర్చోండి అన్నాం. సుబ్బారారు అక్కడ లేకపోతే నేను ఎవరిని అంటాను? అలా ఆయన ఉన్నారు కాబట్టి అన్నాను. పూజామందిరంలో భూత పిశాచాలు లేకపోతే ఎందుకన్నారా మంత్రం? ఎందుకు వస్తాయో తెలుసా? అవి యజమాని వృద్ధిలోకి రాకూడదని వస్తాయి. యజమాని వృద్ధిలోకి రాకుండా అవి ఎలా చేస్తాయో తెలుసా? సూర్యోదయాత్ పూర్వం నిర్మాల్యం అవి తీసేస్తాయి మానసికంగా. మీరు నిన్న పూజ చేసిన పువ్వుల్ని సూర్యోదయం తర్వాత భగవంతుడి పాదాల మీద ఉండకూడదు. అందుకని ధర్మపత్ని భార్య ఎందుకుంటుందో తెలుసా? భర్త ఏ కారణం చేతనైనా తెల్లవారకట్ట పూజామందిరంలోకి వెళ్ళలేదనుకోండి, కొన్నాళ్ళు వెళ్ళాడు ఆయన, పాపం తెల్లారకట్ట వెళ్ళి చేసేవాడు. ఆయన కర్మ, ఏ షుగరో వచ్చింది, వెళ్ళాలి వాకింగ్కి తప్పదు, లేకపోతే ఆరోగ్యం నిలబడదు. ఇప్పుడు ఆయన వెళ్ళొచ్చి స్నానం చేసే లోపల సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అవడానికి ముందు వెళ్ళొచ్చి స్నానం చేసి వచ్చి ఎలా వెళ్తాడు? అంత కటిక చీకట్లో కుక్కల మీద పడిపోయి వాళ్ళ రైపోను. అప్పుడు ఎవరు చేస్తారంటే ధర్మపత్ని చేస్తుంది. ఆవిడ స్నానం చేసి నిర్మాల్యం తీసేస్తుంది. అలక్ష్మిని వచ్చేట్టు చేస్తాయి ఉగ్రభూతాలు. అవి రాకుండా ఒకవేళ ధర్మపత్ని కూడా సూర్యోదయానికి ముందర లేచి తీయలేకపోయిందనుకోండి, వాటిని ఇంట్లోకి రాకుండా ఆపగలిగింది ఎవరో తెలుసా? తులసి కోట ఒక్కటే. తులసి కోట ఉందనుకోండి రావు. ఇక తులసి కనపడిందా వెళ్ళిపోతాయి అవి. తులసి లక్ష్మీస్వరూపిణి. అందుకే తులసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించవు. కాబట్టే పూర్వం ఎప్పుడైనా సరే రాజద్వారం దగ్గర నిలబడితే లోపల ముందు తులసి కోట కనపడేటట్టుగా పెట్టేవారు. తలుపు ఇలా తీశారనుకోండి, వాటి దృష్టి ఎదురుగుండా ఉన్న వాటి దృష్టి తులసి కోట మీద పడుతుంది. అంత పెద్ద తులసి కోట ఉండేది లోపల.
ఆ తులసి కోట కానీ ఎదురుగుండా ఉందనుకోండి, మీరు లోపలికి రావాలంటే ముందు తులసి కోట చూస్తే తప్ప ఇంకోటి కనపడదనుకోండి. లోపలికి వచ్చే ముందు ఉగ్రభూత ప్రవేశం ఉండదు. ఆ ఇంట శక్తి నిలబడుతుంది. కారణం ఏమంటే ఆ తులసికి ఉండేటటువంటి శక్తి అటువంటిది. కాబట్టి ఆ తులసి గురించి చెప్తూ ఒక మాట అంటారు. ఆమె కళ్యాణి అని ఆవిడికి పేరు. కళ్యాణి అంటే సమస్త శుభములనిస్తుంది తులసి చెట్టు. అలాగే సమస్త భద్రములనిస్తుంది తులసి చెట్టు. అందుకే ఇప్పటికీ ప్రాణోత్క్రమణం అయిపోతోంది, ఆయన తులసి కోట దగ్గరికి వెళ్ళకపోతే కనీసం తులసి నీళ్లు పొయ్యండి అని తులసి నీళ్లు పోస్తారు. ఇంకొక నీళ్లు పొయ్యరు, తులసి నీళ్లు పోస్తారు. అలా మట్టి తినడానికి అధికారం ఉన్నది, పత్రం తినడానికి అధికారం ఉన్నవి రెండే. ఒకటి తులసి, రెండు మారేడు. అసలు నేను సరిగ్గా క్రమంలో చెప్పాలంటే ముందు మారేడు, వెనక తులసి. అంత గొప్పది తులసి చెట్టు. తులసి ఆరోగ్యానికి కూడా అంత అవసరం. పూర్వం ఇంట్లో ఎప్పుడు తులసి ఎందుకు ఉంచుకునేవారంటే, పైనుంచి వాంతి కానీ కింద నుంచి అతిసారం కానీ జరిగితే ఆపగలిగినది తులసి చెట్టు ఒకటే. వెంటనే తులసి వేసేవారు. చెవి సంబంధమైన ఏదైనా వస్తే తులసి రసం పోసి ఇంద్రియాన్ని కాపాడతారు. ఎందుకంటే చెవి ప్రధానం, చెవియే జ్ఞానమునకు కారణం. ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చుని ఏదైనా నా దగ్గర తెలుసుకోవాలి అంటే చెవి ప్రధానం. ఈ చెవిని రక్షించుకోవడానికి తులసి రసం పోస్తారు. ఏదైనా నొప్పో ఏదో వస్తే తులసి రసం పోస్తే చెవిని కాపాడుతుంది తులసి. అంత గొప్పది ఆయుర్వేదంలో. అందుకే తులసి చెట్లు ఉన్న చోట మీరు సాధారణంగా చూడండి, దాన్ని గొంగళి పురుగులు ఇటువంటివి ఆవహించవు. పైగా దానికి నిలవదోషం లేని పువ్వు. యథార్థంగా చెప్పాలంటే మీరు ఇవాళ సాయంకాలం తెచ్చిన పువ్వు రేపు పొద్దున్న పూజ చేయకూడదు. సూర్యోదయానికి వికసించిన పువ్వు తీసుకొచ్చి పూజ చేయాలి. చైతన్య కుసుమ ప్రియా అని పేరు. అలా చేయాలి తప్ప ఇవాళ రాత్రి పువ్వులు కొని రేపు పొద్దున్న పూజ చేస్తానండి అంటే ఆ పూజని పూజగా స్వీకరించారు దేవతలు. ఏదో తప్పక పట్టణాల్లో ఉన్నామండి, కొద్దిగా నీళ్లు జల్లుతాం, అందుకే తద్దోష నివారణార్థం కాసిన నీళ్లు జల్లి పూజ చేస్తాం. ఇప్పుడు నా ఇంట్లో పూల మొక్కలు తెమ్మంటే ఇప్పుడు నన్ను పువ్వులు పూజ చేయమంటే ఎక్కడ చేయను. అలా లేకపోతే అక్షతలు చేయమని చెప్పింది శాస్త్రం. కానీ దానికి బదులుగా ఏదో కాసి నీళ్లు జల్లి ఆ పువ్వులు పూజ చేయడం. తులసికి ఒక లక్షణం ఉంది. అయితే తులసి ఎప్పుడు పడితే అప్పుడు కొయ్యకూడదు. కొన్ని తిథులు ఉన్నాయి, ఆ తిథుల్లో తులసి చెట్టును ముట్టుకోకూడదు, పత్రి కొయ్యకూడదు. ఆ తులసి తెచ్చి ఇంట్లో ఉంచుకుంటే మీరు కొన్నాళ్ల పాటు పూజ చేయొచ్చు. అందుకే సాధారణంగా ప్రయాణంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇంత తులసి ఇన్ని మారేడు దళాలు పెట్టిలో పెట్టుకుంటారు. పూజ పెట్టని ఒకటి ఉంటుంది. ఎవరికైనా అలవాటు ఉంటేను, బట్టలు తప్ప అవన్నీ ఎందుకండి మాకు అనుకునే వాళ్ళకి అవన్నీ ఎందుకు, కాసిన మారేడు దళాలు కలిసిన తులసి పెట్టుకుని తాను ఎక్కడున్నా దీంతో పూజ చేస్తాడు. వాటికి నిలవదోషం లేదు. మారేడుకు మరీ ఎక్కువ, అవి ఎండిపోయినా చేయొచ్చు. కాబట్టి ఇన్ని శక్తులు ఉన్నది. అందుకే నమస్తులసి కళ్యాణి, నమో విష్ణు ప్రియే శుభే, నమో మోక్ష ప్రదే దేవి, నమస్సంపత్ ప్రదాయకే. ఈ శ్లోకం చెప్పి నీళ్లు పొయ్యాలి తులసి కోటలో. ఎందుకు పోస్తారు అంటే తులసి ఒక్క దాంట్లో తులసి కోటలో నీళ్లు పోశారండి అంటారు ఇళ్లల్లో. చూడండి, అలా అనడానికి కారణం ఏమిటో తెలుసా? అనేకమైనటువంటి చెట్లు ఏడుస్తాయి ఒక ఇల్లు కట్టుకుంటే. మనం ఎందుకు ఏడుస్తాయంటే చెట్లకి ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణం కూడా వాటికి ఎలా ఉంటుందంటే అది తొందరగా వ్యానం విడిచిపెట్టదు, దాన్ని అది పట్టుకుంటుంది చెట్టుని. అందుకే పెద్ద పెద్ద చెట్లని కొడితే పూజ చేయకపోతే అక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ చెట్టుని పడగొట్టి కోసి తెచ్చి చిత్రియ పట్టి మనం తలుపులు కిటికీలు పెడతాం. అవి ఏడుస్తాయి. నన్ను ఇలా తీసుకొచ్చి పెట్టాడు, పచ్చగా చెట్టుగా ఉండేదాన్ని నరికి తెచ్చాడని. అవి పడుతున్న బాధ పోవాలంటే వాస్తుహోమం చేసి గృహప్రవేశం చేస్తారు. రామాయణంలో రాముడే చెప్తాడు, దీర్ఘాయుష్మంతుడు కావాలి, ఇంట్లో ఉన్న యజమాని సంతోషంగా ఉండాలి అంటే తప్పకుండా వాస్తుహోమం చెయ్యాలి అని చెప్తాడు లక్ష్మణస్వామితోటి. కాబట్టి ఆ చెట్లకి ఇన్ని చెట్లు నరికి తెచ్చి ఇంట్లో కిటికీలు తలుపులు పెట్టుకున్నటువంటి దోషం విరిగిపోవాలంటే కొన్ని చెట్లు పెంచి నీళ్లు పొయ్యాలి. అన్ని చెట్లు పెంచడానికి నీకు ఇల్లు లేకపోతే తులసి కోటలో ఇన్ని నీళ్లు పోస్తే చాలు.
ఇన్ని నీళ్లు పోస్తే అన్ని చెట్లు నరికిన పాపం పోతుంది, ఈ చెట్లు సంతోషిస్తాయి. ఒక్క తులసి చెట్టుకి నీళ్లు పోసాడు చాలు, మేము వీడి ఇంటికి కిటికీలుగా తలుపులుగా ఉంటామని కోరుకుంటాయి. అందుకే తులసికి నీళ్లు పొయ్యాలి. ఇళ్లల్లో తులసి కోట ఉంచుకొని తప్పకుండా నీళ్లు పోస్తూ ఉంటారు. నమస్తులసి కళ్యాణి, ఆమె కళ్యాణి, సమస్తమైనటువంటి మంగళములకు కారణము. నమో విష్ణు ప్రియే శుభే, ఆమె విష్ణువుకి ప్రియపత్ని. లక్ష్మియే తులసిగా ఉంటుంది లోకంలో, లక్ష్మీదేవి అంశ. అందుకే బ్రహ్మగారు వరం ఇచ్చాడు సరే జలంధరోపాఖ్యానానికి ముందు తులసి యొక్క వృత్తాంతంలో ఆయన ఇచ్చిన వరాలలో ఉంది నువ్వు లక్ష్మీ స్వరూపిణివి అని. కాబట్టి నమస్తులసి కళ్యాణి, నమో విష్ణు ప్రియే శుభే, నమో మోక్ష ప్రదీదేవి. ఆ తులసి కోట మోక్షాన్ని ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది నేను ఇందాక మీతో చెప్పా. ఇవ్వడానికి కారణం ఏమిటంటే తీర్థములన్నీ దాని మొదట్లోకి వచ్చి నిలబడతాయి. ఎందుకు వస్తాయో తెలుసా? ఒక ఆయనకి చిన్నతనంలో భక్తి వచ్చిందండి. ఆయన తీర్థాలకు వెళ్ళాడు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాడు, స్నానం చేశాడు. ఒక ఆయన సరి అయిన మార్గంలో నడవలేదు. కానీ వయసు ఉడిగిపోయిన తర్వాత తెలుసుకున్నాడు, అరే రే తీర్థం ఎంత గొప్పదిరా, ఎప్పుడు చేయలేదు నేను తీర్థస్నానం, పాడు చేసుకున్నాను రా అని బాధపడ్డాడు. ఇప్పుడు ఎలా మళ్ళీ కిందకి వెళ్ళగలడా? ఓపిక వస్తుందా? వెళ్ళి స్నానాలు చేయగలడా? చేయలేడు. ఆయన ఆర్తి తీర్చడానికే తీర్థములన్నీ తులసి కోట మొదట్లో ఉంటాయి. ఇప్పుడు ఆ నీళ్లలో తులసిలో నీళ్లు పోస్తే ఆ మొదట ఉన్న మట్టి అందులోకి వస్తుందా? ఆ నీళ్లలో వేళ్ళు పెట్టి ఇలా అనుకున్నాడు అనుకోండి, సమస్త తీర్థ స్నానం చేసినట్టు. అందుకే అంత గొప్పగా శాస్త్రం కిందకి దిగొచ్చింది, అనుగ్రహించారు దేవతలు. తులసి కోట ద్వారా అనుగ్రహించారు, తులసి మొక్క ద్వారా అనుగ్రహించారు. ఆ తులసి లక్ష్మీస్వరూపం కనుక శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రీతి. అయితే ప్రీతి అన్న మాటలో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఆయనకి తులసి అంటే ఇష్టం, రావంటే ఇష్టం లేదు అలా ఉండదు. ఒకటి ఇష్టం అంటే ఒకటి ఇష్టం లేదనేనా కాదా దాని అర్థం? నాకు జంతికలు అంటే ఇష్టం అండి అన్నాను అనుకోండి, నాకు ఇష్టం లేనిది కూడా ఒకటి ఉందనేనా దాని అర్థం? మీకేమి ఇష్టం అండి అని అడిగారు అనుకోండి, నేను నవ్వు నవ్వి నాకు ఇష్టం కానిది లేదండి అన్నాను అనుకోండి, అన్నీ ఇష్టం అని అర్థం కాదు. విష్ణువుకి తులసి అంటే ఇష్టం అని నేను అన్నాను అనుకోండి, అంటే ఇష్టం లేనిది ఏదో ఉందనేనా అర్థం? ఓటి ఇష్టం లేనివాడు విష్ణువు ఎందుకు అవుతాడు? పరమేశ్వరుడు ఎలా అవుతాడు? ఆయనకి ఇష్టం కాదు తులసి. తులసి మన అదృష్టం. ఎందుకో తెలుసా? లక్ష్మిని నారాయణునితో చేర్చడం కళ్యాణము ద్వారానే సాధ్యం. లక్ష్మిని నారాయణుడి పక్కకి చేర్చాలనుకోండి, ఎలా? కళ్యాణం చేయాలి, అవునా? లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తే లక్ష్మిని నారాయణుడి పక్కకి సమంత్రకంగా చేరుస్తారు. జీవుడు బ్రహ్మముతో ఐక్యము పొందినట్టు. కళ్యాణం వేరు, వివాహం వేరు. చాలామందికి వచ్చేటటువంటి పనికిమాలిన సందేహం ఏమిటంటే, భగవంతుడికి ఎందుకంటే నీ పెళ్ళిళ్ళు అంటుంటారు. అది పెళ్ళి కాదు, అది కళ్యాణము. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా శుభలేఖ మీద కళ్యాణ శుభలేఖ అని వేసుకోకూడదు, అది వివాహ శుభలేఖ. నేను ఎత్తుకున్నది వివాహము అంటే విశిష్టమైనటువంటి పరమేశ్వరుణ్ణి పొందడానికి నేను ఆశ్రమం మారాను, బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాను. అందుకని అది వివాహం. పరమేశ్వరుడిది వివాహం కాదు, కళ్యాణం కాబట్టే అమ్మవారి వైపు నుంచి చెప్పాలి తప్ప అయ్యవారి వైపు నుంచి చెప్పకూడదు కళ్యాణాన్ని. ఎప్పుడు రామ కళ్యాణం చేస్తున్నామండి అనరు, సీతా కళ్యాణం చేస్తున్నామంటారు. నేను మొన్న మీతో అన్నాను కదా, శ్రీ, అందుకే అమ్మవారితో ఉన్న స్వామిని ఉపాసన చేయాలి. జీవబ్రహ్మైక్య సిద్ధికి అమ్మవారు లేకపోతే కళ్యాణం ఎలా చేస్తారు నాకు చెప్పండి? ఎలా కుదురుతుంది కళ్యాణం చేయడం? కుదరదు, కళ్యాణం చేయలేరు మీరు. అమ్మవారిని అయ్యవారితో చేరుస్తారు. అందుకే సీతా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, పార్వతీ కళ్యాణం, పద్మావతీ కళ్యాణం అంటాం తప్ప శివ కళ్యాణం, రామ కళ్యాణం, కృష్ణ కళ్యాణం అనరు. అమ్మవారు అయ్యవారి వైపు గెడుతుందంటే జీవుడు బ్రహ్మముతో కలుస్తాడు. జీవబ్రహ్మైక్య సిద్ధికి కళ్యాణం అని పేరు. ఎన్ని జన్మలకైనా కోరుకోవలసింది ఏదంటే జీవబ్రహ్మైక్య సిద్ధి. అదే జ్ఞానము, అదే మోక్షము. అది మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనము, మొదటి ప్రయోజనము, మధ్య ప్రయోజనము, పరిపూర్ణ ప్రయోజనము. అందుకే కళ్యాణాలు తరచుగా చేస్తుంటారు. ఎక్కడ చూసినా కళ్యాణం అండి అంటూ ఉండడం, కళ్యాణం టికెట్లు కొనుక్కుంటూ ఉండడం, కళ్యాణం చేయించుకుంటూ ఉండడం, నేను కళ్యాణం చేసి వచ్చానండి అంటూ ఉండడం. ఎందుకు వచ్చింది?
కళ్యాణమే జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశము. అందుకే మీరు ఉత్సవాలు ఎన్ని చెయ్యండి, చిట్ట చివర దేంతో ముగించాలంటే శాంతికర కళ్యాణంతో ముగిస్తారు. శాంతికర కళ్యాణము అంటారు. ఈ వీళ్ళిద్దరూ కలుసుకున్నటువంటి శుభవేళ లోకము భయములను పోగొట్టుకొనుగాక, అందరూ శాంతి పొందెదరుగాక. ఆ శాంతికి కారణం జీవబ్రహ్మైక్య సిద్ధి. అయ్యవారు అమ్మవారు కలిసి కూర్చున్నట్లుగా మనం దర్శనం చేయడం. ఇది సాధించడానికి రోజూ మీరు ఇంట్లో కళ్యాణం చెయ్యగలరా? చెయ్యలేరు. తులసి లక్ష్మి కనుక తులసి దళాన్ని పట్టుకెళ్ళి విష్ణుమూర్తి యొక్క పాదముల యందు ఉంచారనుకోండి, అయిపోయింది కళ్యాణం.